మనిషిగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఉండలేడా? ఉంటాడండి. అందుకని ఆయన అనువాడు, ఉన్నవాడుగా ఉన్నాడు, అల్ఫయో మేఘగా ఉన్నాడు. ఈ 40 రోజులకు సహవాసం దేవునితో కలిసి ఉన్నాడు కాబట్టే 3.5 సంవత్సరంలో ఏం చేశాడమ్మా? పరిపూర్ణం చేశాడు ఆ పరిచర్యను. జన సమూహాన్ని కదిలించగలిగాడు యేసయ్య. ఎలాంటి పరిచర్య? కాలినడకనే పరిచర్య. ఈరోజు వాహనాలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఏది పడితే అది మనకు ఉంది. కానీ ప్రయాస లేనటువంటి జీవితం మన జీవితంలో కనిపిస్తూ ఉంది. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా దేవుడి కొరకు మనం ఏమీ చేయలేనటువంటి వారిగా మనం ఉన్నాం. అది కాదు, అరణ్యములో ఏమీ దొరకనటువంటి స్థలంలో దేవుడి చేయో అద్భుతాలు గొప్పగా ఉంటాయి. ఈ సువార్త 4 సువార్తలు లిఖించబడింది. ఎక్కడెక్కడ మనం వెతకవచ్చు?